వెల్కమ్ టు నంబర్ 1 న్యూస్. ఈరోజు మనం ఒక స్పెషల్ స్టోరీ చేయడానికి వచ్చాం. ఫస్ట్ టైము ఇట్లా అవుట్ సైడ్ రావటం. ఇప్పటివరకు మన స్టూడియోలోనే అనేక పెద్ద పెద్ద వ్యక్తులు మనం అనేక ఇంటర్వ్యూస్ చేసాం. నేను ఫస్ట్ టైం ఇట్లా అవుట్ సైడ్ రావటం, దీనికి కారణం, ముఖ్య కారణం ఏంటంటే ఇక్కడ మనం రంగారెడ్డి జిల్లాలోని జాఫర్గూడ అని బాటసింగారం గ్రామం, ఇది మన హైవేకి ఆనుకునే ఉంది, జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ క్షేత్రానికి వచ్చాం. అదేంటంటే యుగ తులసి గో రక్షణ సంరక్షణ కేంద్రం, గోమాత క్షేత్రానికి వచ్చాం. ఇక్కడ చాలామంది ఏంటంటే ఆవులను ఊరికి పెంచుతుంటారు. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆవులకి ఆశ్రయం కల్పిస్తున్నారు, పోషణ ఉంది, వైద్యం చేస్తున్నారు. గోవుల్ని దత్తత కూడా తీసుకుంటారా? ఇస్తారు. తీసుకుంటాం. అది గో దత్తత అంటే ఎవరన్నా గోవుల్ని పెంచాలనే ఉద్దేశంతో మన గోవుల్ని పెంచుకొని కొన్నాళ్ళు చేయలేకపోతే వీళ్ళు దత్తత తీసుకుంటారు. అలాగే కావాలనుకుంటే మనకు దత్తత కూడా ఇస్తారు. మరి ఇలాంటి దీని ఏమనాలో అసలు మహాక్షేత్రం అనాలి ఇది. ఇలాంటి క్షేత్రాన్ని నిర్వహిస్తున్నారంటే మన కొలిశెట్టి శివకుమార్ గారు. కొలిశెట్టి శివకుమార్ గారిని మనం పరిచయం చేస్తున్నాం. శివకుమార్ గారు మనకి ఒక కోణంలో తెలుసు. ఆయన ఎలాగంటే మన వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు స్థాపించింది నేనే, మనందరికీ ఆ రకంగా తెలుసు చాలామందికి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 5 సంవత్సరాల అధికారం చలాయించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి వ్యవస్థాపకులు ఆయనే అనమాట. అయితే మరి ఆ వ్యవస్థాపకుల నుంచి మరి ఆ పార్టీని శివకుమార్ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న తర్వాత అదే పార్టీ మీద పోటీ చేయటం, ముఖ్యమంత్రి అవడం జరిగింది. ఆ రోజు అందరూ ఏమనుకున్నామంటే ఈ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించాడు అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఎవరంటే ఈ పార్టీ వ్యవస్థాపకులు మన శివకుమార్ గారని. అయితే శివకుమార్ గారు కూడా గతంలో నాకు గత 15 సంవత్సరాల నుంచి బాగా తెలిసిన వ్యక్తి. అయితే ఆయన గురించి ఇంత డీప్గా నాకు తెలియదు. మనం ఆ కోణంలోనే ఆలోచిస్తున్నాం. అయితే బేసిక్గా ఏంటంటే మన ఈ గెటప్ ఇవన్నీ చూస్తే ఈ గోక్షేత్రాలు నిర్వహించడం, ఈ నిర్వహణ ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏమో ఒక బ్రాహ్మణ కులానికి చెందినవారేమో, లేదంటే ఒక రాజుల క్షత్రియుడేమో అనుకుంటాం. కానీ ఆయన ఈ అచ్చమైన ఒక మున్నూరు కాపు బిడ్డ అని తెలిసింది. అంటే ఒక బీసీ కమ్యూనిటీ చెందిన తెలంగాణలో మున్నూరు కాపు బిడ్డ ఆయన. వాళ్ళ ఫాదర్ కూడా లక్ష్మయ్య గారని రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనేక సర్వీసులు చేసి, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి ఏ ముందు వచ్చినా దానికి అధ్యక్షుడిగా ఉన్నారు, ఎవరికి రెవెన్యూ ఎంప్లాయీస్ చేయడానికి. ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు. నాకు కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఇలాంటి మహోన్నత శివకుమార్ గారు, వెల్కమ్ అండి నంబర్ 1 న్యూస్కి. మీ ఈరోజు రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మిమ్మల్ని అందరం చూడటం. అసలు మీరు ఈ గో సంరక్షణ కేంద్రం యుగ తులసి అని పేరు పెట్టడానికి కారణం ఏంటి? మీరు అసలు రాజకీయ నాయకుడిగా మీరు తెలిసిన వ్యక్తి సడన్గా ఇట్లా ఎందుకు వచ్చారు? దీనికి కారణం ఏంటి తెలుసుకోవాలి. ఓం నమో వెంకటేశాయ. జై గోమాత. ఇంటింటా తులసి మాత, జగమంత గోమాత. గోరక్షణ చేసినటువంటి గోవిందుని బాటలో నడవాలని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆనంద నిలయంలో నేను తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యునిగా 2019లో ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఆనంద నిలయంలో నేను ఒక అర్ధగంట సేపు ఉంటానని నేను కలలో కూడా ఊహించలేదు. అలాంటిది వెంకటేశ్వర స్వామి నాకు అక్కడ సేవ చేసే భాగ్యం కలిగించాడు. ఆ భాగ్యంలో, ఆ సేవలో భాగంగా స్వామివారికి నేను 1,00,000 గోవులని రక్షించి వెంకటేశ్వర స్వామికి ఒక ముడుపుగా అనుకోండి, ఒక మొక్కుగా అనుకోండి, స్వామివారికి చెల్లించాలనేటువంటి మహాసంకల్పాన్ని తీసుకోవడం జరిగింది 2019లో. 19లో మీరు టీటీడీ బోర్డు మెంబర్గా పనిచేశారు. అవును, పనిచేస్తాడు. మీకు ఈ తలంపు వచ్చింది అక్కడ? ఆనంద నిలయంలో వచ్చినటువంటి సంకల్పం. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ రోజు నుండి నేను పూర్తిగా గోవులను రక్షించడం, సంరక్షించడం, నా పూర్తి జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. ఈరోజు మీరు వచ్చినటువంటి గోమా క్షేత్రం కూడా ఆ సంకల్పంలో భాగంగానే వెలిసినటువంటి ఈ క్షేత్రం మన సొంత స్థలంలో ఒక 3 ఎకరాల్లో. ఇది మొత్తం ఎంత అండి? ఎన్ని ఎకరాలు ఇది? 3 acres. 3 acresలో ఇంతకుముందు ఈ 19 ముందు ఖాళీగా ఉండేది ప్లేస్ ఇది. ఇంతకుముందు మామూలుగా ఏం మామిడి తోట ఉండేది. ఇంకేం ఫార్మింగ్ ఏం లేకపోతుండే. కొద్దిగా వరి పొలం వేసుకునే వాళ్ళం. అయితే వెంకటేశ్వర స్వామి ఒక అనుగ్రహంతో, ఆయన కరుణతోని
గోమహాక్షేత్రం నడుస్తుంది ఈరోజు. ఓకే. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే గోవులని రక్షించడం, గోవులను సంరక్షించడం, ఇది మన తాత ముత్తాతలు అందరూ కూడా చేస్తున్నటువంటి ఒక కల్చర్. ఓకే. దీని వెనుకంగా గో ఆధారిత వ్యవసాయం ఉన్నది. గోవులని నమ్ముకొని బ్రతికేటువంటి వాళ్ళు ఈరోజు గోవులను అమ్ముకుంటున్నారు. సో దీన్ని మనము పెద్ద మూమెంట్లో తీసుకెళ్లాలనే ఆలోచనతో ఈరోజు గోవు వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చెప్పగలటువంటి మహానుభావులు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. చంపడానికి ఒక్క కారణం చెప్పేటోడు మాత్రం ఒక్కడు కూడా లేడు. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి సేకరిస్తారు ఈ గోవులని అసలు? ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రతి గోవు కూడా కూత వేట దూరంలో కూతకు పోతున్నటువంటి గోవులు. అంటే కోసేయడానికి తీసుకెళ్తారు కదా, కషాయవాణి చేతి నుండి రక్షించి మా గోరక్షకులు వీటిని మన యుగతులసి గోమహాక్షేత్రంలో వదిలిపెట్టేసి వెళ్ళినప్పుడు వీటిని సంరక్షణ బాధ్యత పూర్తిగా మేము ఇప్పుడు ఈ గోవుల్ని కోసేయడానికి తీసుకెళ్తుంటారు లారీల్లో. అవును. అవి పట్టుకున్నారని చెప్తుంటారు కొంతమంది ఆర్ఎస్ఎస్ వాళ్ళు లేదా హిందువులు. వీళ్ళందరూ వాళ్ళు తీసుకొచ్చి మీకు అప్ చేస్తారా? ఈరోజు అనేక సంస్థలు గోరక్షణ చేస్తున్నారు. ఇదే విజయవాడ హైవేకి రోజు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, కానీ అక్కడి నుంచి కొన్ని వందల వాహనాలు గోవులను అక్రమంగా తరలిస్తూనే జరుగుతున్నది. ఇది పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఒక సహాయ సహకారాలతోని, పోలీసు వారి ఒక నిర్లక్ష్యంతో గోవధ నిషేధ చట్టాలని ఎవరు కూడా కఠినంగా అమలు చేయకపోవడం, ఈరోజు గోవులని అక్రమంగా తరలిస్తున్నప్పుడు గోరక్షకులు అనేవారు ఒక ఆర్గనైజేషన్తో సంబంధం లేదు. ఒక మూగజీవి పట్ల ప్రేమ ఉన్నటువంటి ప్రతి ఒక్కడు కూడా గోవులను రక్షిస్తున్నాడు. అని మరి ముఖ్యంగా గోమాత అనగానే మన తల్లితో సమానమైనటువంటి భావన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోరక్షణ కోసం ముందుకు వస్తున్నారు. అందులో చాలా ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి. సో గోశాల నిర్వాహకులు మాత్రం చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. రక్షించే వాళ్ళు ఒక ఎత్తు అయితే సంరక్షించేటువంటి వారిని మరొక ఎత్తు. ఇది యాక్చువల్గా ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ఈరోజు స్వచ్ఛంద సంస్థలు పెట్టుకొని మేము మనకున్నటువంటి సర్కిల్లో మనకున్నటువంటి శ్రేయోభిలాషులు మిత్రులతోని దీని ఒక నడుపుకుంటూ వెళ్ళడం అనేది ఇది ఒక కష్టాంతరమైనటువంటి పని. అయినప్పటికీ కూడా స్వామివారి దయతోని ఈరోజు మేము ఈ క్షేత్రాన్ని నిర్వహించగలుగుతున్నాం. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి దీనికి ఒక మార్గం చూపిస్తాడన్నటువంటి పూర్తి నమ్మకంతో మేము గోవులను రక్షిస్తున్నాం, సంరక్షిస్తున్నాం. ఇప్పుడు శివకుమార్ గారు, సుమారుగా ఎన్ని గోవులు ఉంటాయి మన ఈ క్యాంపస్ మొత్తం? ఇక్కడ 646 ఉన్నాయి. ఇందులో 400 బుల్స్ ఉన్నాయి, మిగతా 200 ఆవులు. లోపలికి వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చు. పొడిచే గోవులు ఒక నిమిషం అరుణ్, అటు సైడ్ వెళ్దాం. దీంట్లో పొడిచే ఇది కొన్ని తల్లి పిల్లలు ఉన్నాయి కాబట్టి కొంచెం అగ్రెసివ్గా తల్లులు బిడ్డల దగ్గరకు వచ్చేందుకు ఉరికొస్తుంటాయి. అటు వెళ్తాం మనం. ఓకే. సో ఇవన్నీ ఇక్కడ ఒక 646 ఉన్నాయి. మనది మునుగోడు, చెండూరులో కూడా సింగారం గ్రామంలో ఉన్నాయి. అక్కడ చెండూరులో కూడా ఉన్నాయి. మొత్తం కలిపి ఆల్టుగెదర్ ఒక 1000 క్యాటిల్ ఈరోజు మనం యుగతులసి గోమహాక్షేత్రం ద్వారా సంరక్షణ చేస్తున్నాం. ప్రభుత్వం చేయాల్సినటువంటి పని అవును స్వచ్ఛంద సంస్థలు వాళ్ళ చేతిలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు. ఒకటి మీ సొంత ప్లేస్లో మీరు మీ ఫాదర్ సంపాదించిన ఈ ఆస్తిలో మీరు జనరల్ సహజంగా ఏంటంటే దీని రిసార్ట్స్ కట్టుకోవాల్సిన ప్లేస్ ఇది. ఏది గెస్ట్ హౌస్లు కట్టుకోవాల్సిన ప్లేస్ ఇది. ఇలాంటి ప్లేస్లో మీరు ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చిన గోవుల్ని మీరు పోషిస్తున్నారు. మరి దీనికి చాలా ఖర్చు అవుతుంది కదా శివకుమార్ గారు, ఏంటి దీని పరిస్థితి? నేను ఇంతకుముందు చెప్పాను కదా, మన దగ్గర మిత్రులు, మన శ్రేయోభిలాషులు అందరం కలిసి నాకున్నటువంటి సోర్స్ ద్వారా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్ అవి ఉన్నాయి, కొన్ని డిస్పోజ్ చేసేసాము. వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పని చేయడంలో ఆనందాన్ని చూస్తున్నా తప్ప దీని వెనుక ఆర్థికమైనటువంటి ఇబ్బందులను చూడాల్సినటువంటి అంశంగా నేను ఎప్పుడు భావించలేదు. కాబట్టి 6 సంవత్సరాల నుండి కూడా ఇది దినదిన అభివృద్ధి చెందుతూ ముందుకు పోతున్నది. అంటే ప్రతిదీ కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి రీచ్ అయ్యే విధంగా మేము పనిచేస్తున్నాం. మాకు చెప్పుకోవాల్సినటువంటి ఆన్సర్ ఆనందంలోటువంటి అఖిలాండ పోటీ బ్రహ్మాండ నాయకుడికి మీకు అక్కడ ఆలోచన వచ్చింది కాబట్టి ఆయనకి ఆన్సర్బుల్గా ఉన్నారు మీరు. ఆయన కరుణతోనే జరుగుతుంది ఇది. లేకపోతే ఈరోజు ఇంత పెద్ద క్షేత్రానికి మీరు అందరూ కూడా రావడం అంటే ఇక్కడ సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ గోశాల. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో యుగతులసి గోమహాక్షేత్రం మాదిరిగా ఏ ఒక్క గోశాల ఉండదని మాత్రం నేను కుండ బదులుగా చెప్తాను. ఎందుకంటే
వారి యొక్క చేస్తున్నటువంటి సంరక్షణలో అనేక సమస్యలు ఉన్నాయి. పూర్తిగా గోవులను రక్షించడం సంరక్షించడం ఒక ఎత్తు అయితే, ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మేము దీన్ని తీర్చిదిద్దడం జరిగింది. మరి ముఖ్యంగా మీరు అన్నట్టు ఇంతకుముందు ఎంతోమంది ఫామ్ హౌజులు చేసుకుంటారు కదా, ఈరోజు ఫామ్ హౌజులు చేసుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఒక జీవన విధానం చూడండి. గోశాలకు వచ్చిన తర్వాత మీరు ఒక చూసినటువంటి ఈ ఒక పనిని కూడా మేము వచ్చిన వెంటనే ఇక్కడ ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి చెప్తున్నా కదా, ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనిపించట్లేదు అసలు ఇప్పుడు వెళ్ళాలనిపించదు కూడా. అయితే మాకు నిజంగా ఇక్కడ ఉందని తెలిస్తే మేము ఇటు దాదాపు వారానికి ఒకసారి వెళ్తుంటాం, వస్తూనే ఉంటాం. విజయవాడకి, హైదరాబాద్, అక్కడ స్టూడియో 100 మంది ఇక్కడ ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ టైం వీరరాఘవరెడ్డి గారి వలన మీకు రావడం జరిగింది, చాలా సంతోషం. అయితే ముఖ్యంగా ఇదేంటి శివకుమార్ గారు, లోపలికి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు. ఇది చాలా ఒక చెప్పాలంటే ముక్కోటి దేవతలు కొలువైనటువంటి గోమాతల్లో ముక్కోటి దేవతలు ఉంటారని చెప్తాం కదా, 100% ఇక్కడ ఇప్పటిదాకా మీకు అక్కడ చోటు అనే ఒక గోవు దగ్గరకు వచ్చింది. దగ్గరికి నేను అది టాటు కూడా వేయించుకున్నాను, పచ్చబోట. ఆ గోవు ఏంటిది? అదే ఇప్పుడు చూసిన గోవు. ఓహో, గోవు అదే చోటుది. చోటు బొమ్మని నేను టాటు వేయించుకున్నాను. ఈ చోటు వాళ్ళ తల్లి ప్రమాదం శాత్తు చనిపోతే ఇక్కడ తవ్వి పెట్టడం జరిగింది. సో ఆ పెట్టున్నటువంటి సమయంలో నేను ప్రత్యక్షంగా ముక్కోటి దేవతలని నా కళ్ళతో చూశాను. ఆ ఒక వీడియోని కూడా మీకు చూపిస్తా. ఇప్పుడు ఏంటో చోటు అనే పేరున్న గోవు తల్లి మరణిస్తే అవును ఇక్కడ ఈ పాతి పెట్టారు, పెట్టేసి బృందావనం చేపించి తులసి కామధేను తులసి వనం కోట చేసుకుంటూ ఇందులో మీకు ముక్కోటి దేవతలని మేము ప్రత్యక్షంగా మా కళ్ళతో చూసాం. చాలామంది మన శ్రేయోభిలాషుల మిత్రులు కూడా చూపించాం. మీకు కూడా ఇప్పుడు మన నెంబర్ 1 న్యూస్ ద్వారా కూడా ఆ విజువల్స్ మీకు చూపిస్తా, మీరు కూడా నలుగురు తెలియజేయండి. ఇది నిజంగా చాలా అద్భుతం అండి. ఇది మనం విన్నా కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తాం. నేను కళ్ళారా చూసా. మీరు ప్రతి ఒక్క భగవంతుని మీకు కళ్ళతోని చూసే విధంగా ఈరోజు మీకు నేను ఆ రోజు వీడియో తీసినప్పుడు తర్వాత వీడియో అంతా అయిపోయినాక మన పెట్టడం ఇదంతా అయిపోయినాక ఆ వీడియో విజువల్స్ జూమ్గా చేసి చూస్తే నిజంగా ఆ రోజు మాకు సమస్త దేవతలను మేము మా కళ్ళతో చూసాం. మీకు ఆ ఫోటోను చూపిస్తా, వీడియో చూపిస్తా మీకు కొద్దిసేపట్లో. అప్పుడు దానికి గుర్తుగా ఉండాలని కామధేను, సురభి కామధేను ఒక మంచి తమిళనాడు నుంచి మేస్త్రిని తీసుకొచ్చి దీన్ని ఒక చాలా ప్లాన్ ప్రకారంగా మంచిగా చేయాలని ఆలోచన చేస్తే అతను కూడా చాలా అద్భుతంగా చేశాడు. సో డైలీ ఇక్కడికి నిత్యం డైలీ పూజలు జరుగుతాయి ఇక్కడ. చాలా బాగుందండి. ఇది ఫస్ట్ టైం చూస్తున్నాము. అక్కడ మీరు లైవ్ గాడ్ శివకుమార్ గారు అన్న చూస్తున్నాం మొదటి నుంచి కూడా. ఈ క్షేత్రం పెట్టడం అసలు ఇది మనసును కలిచేసే సంఘటనలు ఇవన్నీ కూడా. అసలు మిమ్మల్ని చూసే యాంగిల్ వేరు. అవును, అది తెలియగలుగుతాను. ఒక విషయం మీకు ఇప్పుడు అడగాలి. ఇప్పుడు మీరు వైఎస్ఆర్ పార్టీ వ్యవస్థాపకులు మీరేనా? కరెక్ట్, నిజమేనది? తెలుగుదేశం పార్టీ స్థాపించింది ఎవరు అంటే ఎవరి పేరు చెప్తారు? ఎన్టీ రామారావు. వైసీపీ స్థాపించింది ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అంటారు కదా. శివకుమార్ అని చెప్పాల్సిందే. మరి ఎందుకని మీరు అంత పార్టీని స్థాపించి ఎందుకని మీరు ఆయనకు అమ్మేసుకున్నారంటారు? నిజమే, ఎంతకు అమ్మారు? ఇక్కడ గోమాత సాక్షిగా అబద్ధాలు ఆడదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక లావాదేవీల్లో తీసుకోవడమే తెలుసు తప్ప ఇవ్వడం అనేది ఆదినారాయణ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఛాయ్ కూడా తాపడని చెప్పేసి. నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానంతో 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నాకు పార్టీని మనం కలిసి నడుపుదాము అన్నప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు సెప్టెంబర్ 2వ తారీఖు నాడు 2009లో ఆయన ప్రమాదవశాత్తు చనిపోయాడు. అవును. చనిపోయిన ఎన్ని రోజులకి మీకు ఈ ఐడియా వచ్చింది ఈ పార్టీ పెట్టాలని? 2009లో గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్స్ జరిగినాయి రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత. అప్పుడు కార్పొరేటర్గా మా మిసెస్ పోటీ చేయడం జరిగింది రామకృష్ణపురం నుంచి మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో. 2 టర్మ్స్ 2004, 2009లో రాజశేఖర రెడ్డి గారు ఎవ్వరు సపోర్ట్ లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో కార్పొరేటర్ కూడా గెలిపించుకోలేనటువంటి నిస్సహాయ పరిస్థితిలో ఎమ్మెల్యేలు మంత్రులు
వచ్చినటువంటి పరిస్థితి. అంటే ఒక మనిషి లేకపోవడం వల్ల ఎంత ప్రభావం చూపుతున్నది నేను ప్రత్యక్షంగా నేనే చూసా. అది కార్పొరేటర్ మేము పోటీ అంటే చేసినప్పుడు ఆయన ఉన్నప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్న 1600 ఓట్లతో మేము ఓడిపోయాం ఆర్కేపురంలో. తెలుగుదేశం గెలిచింది. ఓకే. సో ఒక మనిషి లేకపోవడం వల్ల ఒక చిన్న స్థాయి కార్యకర్తను గెలిపించుకున్నటువంటి నాయకులు లేరు. ఒక దిశ దశ చూపెట్టోడు లేనటువంటిది మన రాష్ట్రంలో నెలకొన్నది ఆ రోజు. సో ఆ రాజశేఖర రెడ్డి గారికి గుర్తుండాలి, చిరస్మరణీయంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా తను మేలు చేసినటువంటి అనేక పథకాలు కొనసాగించాలి. రాష్ట్రంలో ఆ రోజు రాజకీయ అనిస్థితి చాలా నెలకొన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేస్తున్నారు ఒక దిక్కు. అప్పుడు నేను నా ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పుట్టించింది. మీకు వచ్చింది ఆలోచన? నా ఓటమి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయారు కాబట్టి మీకు ఆలోచన వచ్చింది. దేశ ప్రధాని మొన్న చనిపోయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని దేశ ప్రధాని కూర్చున్నప్పుడు కూడా మనం 32 మంది ఎమ్మెల్యేలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర్ గారికి. సో ఇంత లెజెన్సీ ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కొడుకే నన్ను అప్రోచ్ అయ్యి పులివెందుల్లో వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసి వాళ్ళ నాన్న సమాధి దగ్గరికి వెళ్ళి నేను సొంతంగా రాజకీయాలకు రాబోతున్నా అని చెప్పి. నా క్వశ్చన్ ఏంటంటే అసలు మీ పార్టీ మీరు స్థాపించడానికి కాంగ్రెస్ పార్టీ ఓటమి తర్వాత మీకు అనిపించింది. అవును. దాంట్లో అసలు ఫౌండర్ మీరు ఇంకెవరు ఉంటారు? మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు? మేము దాదాపు ఒక 200-300 మంది ఫౌండర్స్ అందరం కలిసి ఆ రోజు పార్టీ స్థాపించినాము. వాళ్ళందరూ ఇప్పుడు నా వెంబడే ఉన్నారు. ఎంతమంది? ఒక రికార్డెడ్ 100 మెంబర్స్ చాలు రిజిస్ట్రేషన్ ఉన్నారు. 100 మెంబర్స్ ఉన్నారు. మరి ఇప్పుడు ఇద్దరు చనిపోయారు, ఈ మధ్యన చనిపోయారు అందులో. ఇప్పుడు మీరు ఈ పార్టీని అమ్మేసుకున్నారా లేదా? నేను కరెక్ట్ చెప్పండి. నేను ఇంతకుముందు గోమాత సాక్షిగా చెప్పాను కదా. నేను అదే ఎంతకు అమ్మారు పోనీ? నేను రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో పార్టీని స్థాపించడం జరిగింది. తర్వాత మీరు ఓకే, ఈ మిగతా 100 మంది ఎట్లా ఒప్పుకుంటారు? వాళ్ళందరూ మెంబర్స్ వాళ్ళు ఒప్పుకోరు. 100 మంది కాదు, ఆ రోజు నేను ఏదైతే నా ఆలోచనకి అనుగుణంగా 100 మందిని సభ్యులుగా చేర్చి వాళ్ళంతా కూడా నా వెల్విషర్స్, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్. వాళ్ళందరూ ఒప్పుకున్నారా? నువ్వు అందరు సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చావు. అందరూ అడిగితే ఇచ్చారా, మీరే ఇచ్చారా? లేదు, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అప్రోచ్ అయ్యారు. మీరు ఈ విషయం క్లారిటీ మళ్ళొకసారి ఒకటండి. ఈ వాస్తవంగా వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ వైఎస్ఆర్ ఈ జగన్మోహన్ రెడ్డి మనుషులు కానీ బయట అపోజిట్ పార్టీ వాడు కానీ ఈ పార్టీ శివకుమార్ గారిది ఆయన దీన్ని వీళ్ళు బెదిరించి తీసుకున్నారా, మిమ్మల్ని డబ్బులు ఇచ్చి తీసుకున్నారా? ఈ రెండిట్లో పోనీ ఏదో చెప్పండి. ఈ 2 అంశాలు జరగలేదు. మీరు ఎట్లా తీసుకుందాం? మీరు ఎందుకు ఇచ్చారు? మీకు చెప్తున్నా కదా, రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత పార్టీ స్థాపించారు. అది కరెక్టే, వినండి. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో వాళ్ళ ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత బయటకు వచ్చింది. నాకు ఫోన్ చేయడం జరిగింది. మనం కూర్చొని మాట్లాడాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం టేక్ ఓవర్ చేయడం కోసం ఒకసారి కలిసి మాట్లాడదాం అన్నప్పుడు సాక్షిలో 11th ఫ్లోర్లో జగన్మోహన్ రెడ్డి గారు, వారి కుటుంబ సభ్యులు, వైవి సుబ్బారెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు అందరు ఉన్నారు. అందరి సమక్షంలో నేను ఆ రోజు మాట్లాడినటువంటి విషయం, నాకు రాజకీయంగా నాకు ఒక మంచి భవిష్యత్తుని మీరు ఇవ్వాలి, నేను పొలిటికల్గా నన్ను ఎలివేట్ చేయాలి. 2010లో రాజశేఖర్ గారు చనిపోక ముందు కాంగ్రెస్లో నేను చేసినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వారికి చెప్పడం జరిగింది. నా ఒక కుటుంబం బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం చెప్పడం జరిగింది. టోటల్ చాలా డీటెయిల్గా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పెట్రోల్ ఎక్కువ రాష్ట్రం మొత్తం ఆంధ్రప్రదేశ్లో 2010లో. అలాంటి వ్యక్తి నాకు సమయం ఇచ్చి, అలా రాజశేఖర్ గారి బిడ్డ ఆయన వచ్చి మిమ్మల్ని అడిగాడు కాబట్టి ఆ గౌరవప్రదం ఉంచుకోవాలి కాబట్టి నేను ఆ రోజు మన ఎంజీవీకే భాను గారు IAS వారు అప్పుడు స్పెషల్ సెక్రటరీ టు సీఎం ఉండే రాజశేఖర్ గారు, వారు కూడా నాకు బాగా పరిచయం. వారందరితో కూడా సంప్రదించి వెల్విషర్స్గా ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పార్టీ అడగడం జరిగింది కాబట్టి అన్నప్పుడు అన్కండిషనల్గా గ్రేస్ఫుల్గా ఎటువంటి షరతులు పెట్టకుండా నేను జగన్మోహన్ రెడ్డి గారికి తదుపరి పార్టీ అధ్యక్షునిగా నేను రిజైన్ చేస్తూ వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. రికార్డెడ్ ఫౌండర్ మీరు కదా, మీరు అధ్యక్షుని చేశారా టెంపరీగా? లేదు ఇప్పుడు కావాలంటే మళ్ళీ ఈ పార్టీ మీరు తీసుకోలేదు? ఇప్పుడు తీసుకోలేవు. అది ఆ ప్రక్రియలో అన్నీ కూడా మధ్యలో నాకు జగన్మోహన్ రెడ్డి గారికి డిఫరెన్సెస్ వచ్చినాయి. ఎందుకు? ఏ విషయం? అయితే ఇప్పుడు మీకు ఇవన్నీ చెప్తేనే మీకు పార్టీ అమ్ముకున్నాడా లేకపోతే ఇచ్చిన విషయం తెలుసు. డౌట్ అదే కదండి. ఇప్పుడు మీరు చూస్తేనేమో ఇక్కడ చూస్తేనేమో వ్యవహారం డిఫరెంట్గా ఉంది, బయట చూస్తేనేమో నాకు తెలిసినప్పుడు కూడా ఏమన్నానంటే, అరే శివకుమార్ ఏదో గట్టిగా నిలబడతా అనుకుంటే పార్టీ అమ్మేసుకున్నాడు రాబాయ్ అని నేను కూడా తెలియక 1-2 సార్లు అన్నమాట నిజం.
మనకు కావాల్సినోడు ఇట్లేంట్రా 10 కోట్లకు అమ్మాయంటారు ఒకళ్ళు, 50 కోట్లకు అమ్మాయని ఒకళ్ళు, జగన్ సూట్ కేసులు తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాడని ఒకళ్ళు. కొంతమంది ఏమనుకున్నారంటే కాదంట, జగన్మోహన్ రెడ్డి పులివెందుల నుంచి బ్యాచ్ని తీసుకెళ్ళి బెదిరించాడంట, కత్తి పెట్టాడంట అంటారు. ఇది జనాలకు తెలియాల్సిన అవసరం ఉంది కదా. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను బెదిరించినటువంటి దాఖలాలు లేవు. వారిని నేను డబ్బులు అడగలేదు, వారు నాకు డబ్బు పరంగా సాయం చేసినటువంటి దాఖలాలు లేదు. ఒకటే నన్ను తిరుమల తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబర్ చేశారు వారు. 2010 నుండి 2024 వరకు మొన్నటి 2000 తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి 2014 అప్పటి వరకు కూడా ఈ 14 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము కలిసి ప్రయాణం చేసినాము. రాష్ట్రం విడిపోయే టైంలో జగన్మోహన్ రెడ్డి గారికి నాకు విభేదాలు వచ్చాయి. ఎందుకు, ఏ విషయం? సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటూ తాను జైల్లో ఉండి తాను సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మేము తెలంగాణలో ఉన్నటువంటి మాతో పాటు ఉన్నటువంటి పెద్ద నాయకులు అందరూ కూడా, కొండా సూర్యకే గారు ఉండే ఆ రోజు, బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఉండే, ఈ చాలా మంది ఇప్పుడున్న రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు కూడా సమర్థించాడు, వ్యతిరేకించాడు. అందరం కలిసి ఆ రోజు వారు ఒకసారి ఎంపీ కూడా అయినరు. మరి ఆయన సమర్థించబట్టేగా, జగన్ సమర్థించే కదా ఎంపీ. ఖమ్మము అది సెక్టర్ అంతా డిఫరెంట్, ఆంధ్ర దగ్గరలో అదంతా అది ఆర్థికంగా పెద్ద ఎత్తున 100 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, గెలవడానికి అన్ని చేసుకున్నారు, అది వేరే విషయం. జగన్ గారు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రానికి మాకు సంబంధం లేదు, తండ్రి సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడు, కొడుకు కూడా అది కోరుకున్నాడు, బాగుంది, కరెక్టే. కానీ తెలంగాణలో ఉన్నటువంటి లీడర్స్ పరిస్థితి ఏంటి? నువ్వు తెలంగాణ లీడర్స్ని నువ్వు కన్సిడరేషన్ తీసుకోకుండా ఇక్కడ టీఆర్ఎస్ తోని రాష్ట్రం విడిపోవాలనుకున్నటువంటి టీఆర్ఎస్ తోని లోపాయకరం ఒప్పందం చేసుకోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి విషయాన్ని నేను వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఓకే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు. పోటీ చేయకపోసినప్పుడు నేను ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పేసి నేను ఓపెన్గా జగన్ గారు లెటర్ రాస్తే తాను నన్ను పార్టీ నుండి ఫస్ట్ సస్పెండ్ చేశాడు. మీరు పెట్టిన పార్టీ నుంచి మిమ్మల్ని సస్పెండ్ చేశారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పెట్టాలి, మీరు పోటీ చేయాలంటే పెట్టినందుకు నేను ఎందుకు పెడతలేరని ప్రశ్నించినందుకు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశాను. ఇది జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత అప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నన్ను తీసుకెళ్ళి జగన్ గారి దగ్గర కూర్చోబెట్టి మళ్ళీ దాన్ని ఒక సంజాయిషి ఇప్పించి సస్పెన్షన్ ఎత్తిపించేసిండు. ఇది అయిపోయింది. దాని తర్వాత మళ్ళా అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు జగన్ గారుకి టీఆర్ఎస్కి అండర్స్టాండింగ్ లోపాయపరంగా ఉంది కాబట్టి ఆ విషయం అందరికీ తెలుసు. వారు ఏం చేశారు, ఈ అసెంబ్లీ ఎలక్షన్స్లో 2019 అసెంబ్లీ ఎలక్షన్స్లో మేము పోటీ చేయడం లేదు, మా ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్పై ఉంది, రాష్ట్రం విడిపోయింది కాబట్టి 2024లో మేము ఫోకస్ చేస్తాం తెలంగాణలో. ఒకటన్నా, మీరు 2014లో జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ పోటీ చేశాడు కదా ఎక్కువ స్థానాల్లో, అప్పుడు మీకు సీట్ ఎందుకు ఇవ్వలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేస్తున్న రాష్ట్రం విడిపోయిన తర్వాత పోటీ చేసి ఓడిపోవడం కంటే నన్ను వరంగల్ ఎంపీ నుంచో మన ఇక్కడి నుంచి ఎమ్మెల్యే నుంచి మా సొంత నేటివ్ డిస్టిక్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంటెస్ట్ చేయమని నాకు ఆ రోజు సజ్జల కృష్ణ గారు చెప్పారు. కానీ నేను పోటీ తలుచుకోలేదు. ఎందుకంటే ఆ రోజున్న పరిస్థితి, రాష్ట్రం విడిపోయింది, మనకి సమైక్యం కోరుకున్న వాళ్ళు మనము, మనల్ని గెలిపిస్తానికి ఎవడు కూడా పట్టించుకునే నాదులు లేడు. సీట్ ఇస్తాను కానీ మీరు చేయలేదు. నేను చేయలే, అంటే నాకు ఇష్టం కూడా లేదు. ఎందుకంటే ఆ రోజు ఓడిపోతామని ఎటు తిరిగి మన ఓటు షేర్ మొత్తం కట్ అయిపోయింది. ఇంకోటి, ఆ రోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వారు ఖమ్మంలో అప్పటికి మంచి బేస్ ఉన్నది, ఆయనకి ఆర్థిక వనరులు పరిపుష్టంగా ఖర్చు పెట్టేటువంటి సామర్థ్యాలు ఉంది కాబట్టి ఆ సెగ్మెంట్లోనే మన ఖమ్మంలోనే ఎంపీగా గెలిచి ఒక 4 ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగింది తప్ప తెలంగాణలో ఎక్కడ కూడా చెప్పుకోదగిన ఓట్లు రాలేదు. ఆ రోజు వాళ్ళు ఎందుకు పోటీ చేశారంటే పొలిటికల్ పార్టీకి రికగ్నేషన్ కావాలి, ఇన్ని % ఆఫ్ ఓట్లు కావాలన్నప్పుడు పోటీ పెట్టాడు. ఒక నామకే వాస్తే పోటీ పెట్టిందే. కానీ మళ్ళీ 19లో తిరిగి 14లో పోటీ పెట్టిండ్రు, నామకే వాస్తే 19లో లోపాయకరం ఒప్పందంతో టోటల్ పోటీ నుంచి మేము తప్పుకుంటున్నాము, ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తలేమని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను వారు రిలీజ్ చేసినప్పుడు నేనేం చెప్పానంటే, కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్లోకి వచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్కి వచ్చిండ్రు. కాబట్టి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకులు ఈ పార్టీని మంచి ముందుకు తీసుకెళ్లాలని కష్టపడిన వాళ్ళందరూ కూడా
మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు పోటీ చేస్తలేదు, మేము ఓటు ఎవరికి వేయాలని ఎటువంటిది చెప్పకుండా తాను మేము పోటీ పెడతలేమని చెప్పేసిండు. ఇప్పుడు నా ఓటు నేను ఎవరికి వేయాలి? ఓకే, మరి ఏం చేస్తారు మీరు? పార్టీ స్థాపించి నేను ఎవరికి వేయాలి? అప్పుడు ఈ ప్రశ్న నాలో వచ్చి తిరిగి నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాశా. మీరు తప్పు నిర్ణయం తీసుకున్నారు, దీన్ని మళ్ళీ సరిదిద్దుకోండి అని చెప్పి లెటర్ రాస్తే నా లెటర్కి ఎటువంటి స్పందన లేదు. ఆ రోజు ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి కానీ, సుబ్బారెడ్డి వీరికి కూడా చెప్పా, ఎవరు కూడా స్పందించబోయేసరికి నేను ఇంకొక లెటర్ రిలీజ్ చేశా. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకి రాజశేఖర రెడ్డి గారు అంటే వీర అభిమానంగా భావించే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పోటీ చేస్తున్నందుకు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని లెటర్ రాశారు. కానీ ఇక్కడ వీళ్ళు కేసీఆర్ తోని ఉన్నటువంటి ఈ అండర్స్టాండింగ్ తోని నేను ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి పార్టీ వ్యవస్థాపకుడే సపోర్ట్ చేయాలని ప్రెస్ నోట్ నేను అఫీషియల్గా నా లెటర్ మీద పార్టీ ఫౌండర్ ప్రెసిడెంట్గా నేను రిలీజ్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేసాడు. 2019లో మిమ్మల్ని ఒక్కడే సస్పెండ్ ఒకసారి అయింది, అదే తీసిపడేసారు, తర్వాత ఎక్స్పెల్ అయింది. ఓకే, సో మీరు ఇవన్నీ విషయాలు ఎందుకు చెప్తున్నా అంటే లేనాదేనా ఉంటే ఇవన్నీ జరగవు. వేసుకుపోయి కూర్చోబెట్టి అరే బాబు నీకు మరి ఇంత నేను చెల్లించిన నువ్వేంద్ర నాయన నువ్వు ప్రతిసారికి ఒక్కొక్క లెటర్ ఇస్తున్నావు అని చెప్పి ఈరోజు మీ టీవీ ద్వారా చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం చెప్తా. నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయండి అని చెప్పి నేను లెటర్ రిలీజ్ చేస్తే మా నాయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి విషయాన్ని మీరు అన్ని మర్చిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వితౌట్ కాంగ్రెస్ దెర్ ఇస్ నో వైఎస్ఆర్ కాంగ్రెస్. సో అలాంటి కాంగ్రెస్ పార్టీకి నేను సపోర్ట్ చేయమని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. ఎక్స్పెల్ చేసినందుకు నేను న్యాయ పోరాటం చేయడం స్టార్ట్ చేసిన తెలంగాణలో ఆ రోజు హైకోర్టులో వేయడం జరిగింది పిటిషన్. అదే నా పార్టీ నాకు తిరిగి వెనక్కి వాపస్ ఇవ్వాలి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2019లో ఎలక్షన్ జరగబోతుంది ఇంకో 6 నెలలు. కరెక్ట్ 6 నెలల ముందే నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేశారు. సస్పెండ్ కాదు, ఎక్స్పెల్. సో ఇదంతా కూడా టీవీలో పేపర్లలో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. తర్వాత నేను చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా పార్టీ నడుస్తున్నది, రాష్ట్రం విడిపోయింది, తెలంగాణలో మాలాంటి నాయకులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చేసి చాలా రాజకీయ జీవితాలు మొత్తం అస్తవ్యస్తంగా మారిపోయింది. ఎవరికి ఎటుపోవాలో తెలియనటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక అధ్యక్షుడు అందరిని కూర్చోబెట్టి మాట్లాడినందుకు ఈరోజు మా పరిస్థితి ఇట్లా అయిందని చెప్పేసి నేను కాన్స్టిట్యూషన్ పరంగా ఎట్లయితే పార్టీ నడవాలో ఆ కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా పార్టీ నడుస్తుంది. నేను పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నటువంటి నన్ను పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసేశారు. ఈరోజు పార్టీలో ఉపాధ్యక్షుని పదవి లేదు, గౌరవ అధ్యక్షులు అన్నటువంటి పదవి కూడా లేదు కాన్స్టిట్యూషన్లో. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ విరుద్ధంగా పార్టీని నడుపుతున్నాడు ఇతను. ఈ పార్టీని ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నటువంటి ఎన్నికల్లో అందరికీ కూడా బీఫామ్స్ నేను ఇచ్చే విధంగా నాకు డైరెక్షన్స్ ఇవ్వాలి, తదుపరి అధ్యక్షునిగా నన్నే కొనసాగించాలని చెప్పేసి నేను ఎలక్షన్ కమిషన్లో పిటిషన్ వేయడం జరిగింది. ఓకే, ఎలక్షన్ కమిషన్ నేను వేసిన పిటిషన్లో వాళ్ళన్నీ కూడా టోటల్గా దాన్ని ఎగ్జామిన్ చేసి లీగల్ ఎక్స్పర్ట్స్కి పంపించింది. ఎందుకంటే అప్పటికి వైసీపీకి చెప్పుకోదగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు కూడా గెలిచి ఉన్నారు. 2019 వరకు జరిగినటువంటి ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్లో గెలిచినారు. 14లో జరిగినప్పుడు కూడా మంచి స్ట్రెంత్ వచ్చింది. సో ఇవన్నీ కూడా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని పార్టీ వ్యవస్థాపకుడే ఈ విధంగా లెటర్ రాసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక నోటీస్ ఇచ్చారు 19లో. ఏమని ఈ లెటర్లో ఉన్నటువంటి కంటెంట్స్కి మీరు జవాబు ఇవ్వండి అని చెప్పేసి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్ళేటువంటి వాళ్ళ డాక్టర్ దగ్గరికి లండన్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కాదు ఎలక్షన్స్ ముందే సో లండన్కి వెళ్ళారు. అప్పుడు ఈ నోటీస్ ఇచ్చినప్పుడు TV9 NTV అన్నిట్లో పెద్ద ఎత్తున బ్రేకింగ్ నడిచింది. ఎలక్షన్ కమిషన్ నోటీసులు అందినాయి జగన్ గారు. అప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నన్ను మార్చ్ 7వ తారీఖు 2019 నన్ను పిలవడం జరిగింది లోటస్ పాండ్కి. నేను అప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఒకరోజు దీక్ష చేసిన. ఎక్కడ, ఏ ఊర్లో చేశారు? విజయవాడలో. నన్ను అన్యాయంగా పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసిండు పార్టీ వ్యవస్థాపకుడు. నాకు అర్థమైంది ఏంటంటే శివకుమార్ గారు, మనం ఈ పార్టీ వచ్చేసి షెడ్ 1లో ఇక్కడ అన్నీ ఏంటి, ఇక్కడ ఎందుకు పెట్టారు, వీటి గురించి చెప్పండి కొద్దిగా, వాటి గురించి. అక్కడ ఎలాంటివి పెడతారు? ఈ షెడ్ 1లో ఇవి ఏవైతే తల్లి పిల్లలు ఈ మధ్యనే జన్మించినటువంటి తల్లి పిల్లలు ఒక 1 month తర్వాత ఇళ్ళకి షిఫ్ట్ చేస్తామన్నీ.
సో దాని గురించి ప్రత్యేకంగా ఆ షెడ్ని తయారు చేసి పెట్టడం జరిగింది. వాటికి దానాలు, మేతలు చాలా పరిపుష్టంగా పెడతాం. వాటికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా సపరేట్ చేశారు తల్లి పిల్లలు. అంటే కొత్తగా ఇప్పుడు కొత్తగా పిల్ల పుట్టగానే తల్లి పిల్లని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు. ఒక 15 days తర్వాత పెడతాను. అదే 15 days తర్వాత. ఇప్పుడు ఇదేంటి మన పరమ పూజ్య శ్రీ గో ఋషి స్వామి శ్రీ దత్త శరణానందజీ మహారాజ్ కుటీర్. ఏంటంటే ఇదేంటి ఈ కుటీరం గురించి తెలుసుకోవచ్చా? ఈ కుటీరం పేరు నందగోకులము. పరమ పూజ్య గౌరీశ్రీ స్వామి శ్రీ దత్త శరణానంద స్వామీజీ వారు ఏదైతే మహారాజు ఉన్నారో వారు మా గురువు వారు. వీరు రాజస్థాన్లో ఉంటారు. పత్మేడ అని చెప్పేసి ఒక గ్రామంలో వారు 2 లక్షల గోవులను సంరక్షిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద గోశాల ఏదైనా ఉంది అంటే గోదహ మహాతీర్థ్ పత్మేడ. సో వారికి ఇక్కడ వచ్చినప్పుడు గోదా మహాతీర్థ్ పత్మేడ మీరు వెళ్ళారు అక్కడికి? నేను ప్రతి సంవత్సరం వెళ్తా. సో మా గురువు గారు అక్కడ 2 లక్షల గోవులను సంరక్షిస్తున్నారు. నేను తిరుపతి బోర్డు మెంబర్ అయినాక నాకు ఆ పరిచయం ఏర్పడ్డది కాబట్టి వారిని నేను గురువు గారు మా మహారాజ్ అని చెప్పేసి అందరికీ వారి పేరు మీద ఒక కుటీరం కట్టాలని వారు వచ్చినప్పుడు ఇక్కడనే వాళ్ళు మాట్లాడడానికి ఏర్పాటు ఒక ఆయన దగ్గర ఇట్లాంటివే ఉంటాయి. ఆయన వచ్చారు? రాలే వస్తున్నారు. వచ్చే బహుశా 2 months లో రాబోతున్నారు. ఆయన పేరు మీద కట్టారు? ఆయన పేరు మీద కట్టాను. ఇక్కడ ఏం కార్యక్రమాలు జరుగుతాయి? ఆయన కూర్చోవడం కోసం ఆ కుర్చీ కూడా స్పెషల్గా చేయించారు. వారికే ఆ కుర్చీలో వారు తప్ప ఎవరు కూర్చోండి. ఇక్కడ ఏం చేస్తారు అసలు డైలీ మీరు యాక్టివిటీస్? ఇప్పుడు నేను ఈ ప్లేస్లో మీరు వచ్చారు, ఇక్కడనే కూర్చొని మాట్లాడతాం. కింద నేలపైన ఆవు పేడతో నలికినటువంటి ఈ నేలపైనే అన్ని చర్చలు జరుగుతాయి. ఈ ప్లేస్లో దేశవాళీ ఆవు పేడతో నలికినటువంటి ఈ నేలపైనే మా కార్యాచరణ రూపుదిద్దుకుంటుంది. మా మూమెంట్ అంతా కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాం. ఏదున్నా కూడా ఈ నందగోకులం అనేది మాకు వేదిక. ఇక్కడి నుంచే ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా జరుగుతుంది. మనం జనరల్ చెప్పాలి, ఇదంతా మీ ఆఫీస్ లాంటిది అంతేగా? కార్యాలయం ఇక గోకులం, అదే గోకులం కార్యాలయం. ఇక్కడ కింద కూర్చొని మాట్లాడుకుంటారా? అన్ని కింద కూర్చొని మాట్లాడుకుంటాం. వయసులో పెద్దవారందరూ కూడా బండ మీద కూర్చోడానికి బండలు ఏర్పాటు చేశాం. ఇక్కడ ఏంటి మరి 2 దూడలను వదిలేరు ఏంటంటే దీని గురించి తెలుసుకోవచ్చు? దూడల గురించి ఆ 2 దూడలది చాలా పెద్ద స్టోరీ ఉన్నది. ఇది స్లాటర్కి వెళ్తున్నటువంటి ఆవులను రక్షించి అప్పుడే ఆ కంటైనర్కి వెళ్ళి దింపేటప్పుడు ఈ 2 దూడలు జన్మించినాయి. ఒక 1/2 hour 1 hour లేట్ అయితే తల్లి బిడ్డలు 2 కట్ అయిపోయాయి. అయ్యో. సో అప్పుడే జన్మించినటువంటి దాంట్లో తల్లులు కూడా చనిపోయినాయి. జన్మనిచ్చిన కొద్దిసేపటికి 2 తల్లులు చనిపోయినాయి. అయ్యో. చనిపోయిన తర్వాత ఆ బ్రౌన్ కలర్ ఉన్నటువంటి ఆ చిన్న దూడకి కళ్ళు కూడా లేవు. అసలు 2 కళ్ళు లేవా? కంటి చూపు లేదు. సో పుట్టుకతోనే కంటి చూపు లేదు, తల్లులు లేవు. దీన్ని సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్ముడు అక్కడ కూర్చున్నాడు కదా ఇప్పుడు నిలబడి, వీటిని రక్షించింది కృష్ణ పరమాత్ముడు అని చెప్తానికి ఇంతకంటే నిదర్శనం ఏం లేదు. అలాంటి కండిషన్లో మా దగ్గర ఒక గిరిజాతి ఆవు ఉన్నది. దాన్ని పాలు తీసి డబ్బాలో తీసుకొచ్చి వీటిని డైలీ అట్లా తాగిపిస్తూ ఇప్పుడు 1.5 month అయిపోయింది. ఇప్పుడు వాటికి ఆ పాలు తాగిపించి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటల్లో పాలు తాగిపించుకుంటూ మేతలు అలవాటు చేసాం. ఇప్పుడు మేతలు తినడం స్టార్ట్ చేసి మెల్లమెల్లంగా సాక్షాత్తు కృష్ణ పరమాత్ముడు వాటిని రక్షించిండు. ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ఆఫీసు ఈ 2 చిన్న దూడలకి నేను ఇచ్చేసి నేను బయట కూర్చొని మాట్లాడుకున్నటువంటిది అది కబ్జా చేసేసి ఈ మా ప్లేస్ అని చెప్పేసి ఈ ప్లేస్ అంతా ఇప్పుడు వాళ్ళకి కేటాయించేసిన. సో ఇళ్ళకి ఎవరు కూడా ప్రోహిబిటెడ్, ఎవరిని కూడా రానియరు లోపలికి. ఒక అయ్యగారు వచ్చి పొద్దున వచ్చి కృష్ణునికి పూజ చేస్తాడు. ఆ కృష్ణునికి పెట్టిన అన్ని కూడా ఇవే తినేస్తున్నాయి. సో నేను చెప్పిన ఆ పూలు అవి ఏమైనా చేసి కూడా అన్ని కెమికల్స్ ఉంటాయి కాబట్టి నువ్వు ఏమో 2 తులసి దళం కృష్ణునికి దగ్గర పెట్టేసేసి బయటకు వచ్చామని చెప్పేసిన. ఇప్పుడు కృష్ణుని అలంకరించినటువంటి వస్త్రాలు కూడా అన్ని బీకేసినాయి, మీరు చూసారు కదా. సో ఈ మాదిరిగా కృష్ణుడితో ఆడుకుంటుంటాయి ఈ 2 దూడలు. అది ఓకే. దీని కళ్ళు లేవు పాపం, వాటి కన్ను లేవు. అయ్యో. ఇప్పుడు తర్వాత శివకుమార్ గారు, మీరు ఇన్ని రకాలుగా ఇవన్నీ ఒక్క కూడా చూస్తుంటే మీ మనసు ఏంటో తెలుస్తుంది. ఇప్పుడు ఇదేనండి ఈ షెడ్ ఏంటిది? మిషన్ యంత్రం పెట్టారు, ఈ ట్రాలీ, ఇది చాప్ కటింగ్ మెషిన్.
ఇది గోశాలకి ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక బొలెరో వెహికల్ ఉండడం జరిగింది. ఆ. ఇక్కడ 4 o'clockకి సూపర్ నేపర్ గడ్డి వస్తుంది. ఆ గడ్డిని ఇక్కడ చాప్ కటింగ్ చేస్తాము. ఇక్కడ కట్ చేస్తారు. మేము ఈ మూసి గడ్డి పెట్టాము మా గోవులకి. సూపర్ నేపర్ గడ్డి ఇబ్రహీంపట్నం నుంచి వస్తుంది. రోజు 15,000 రూపాయల వరకు పచ్చిగడ్డి వస్తుంది డైలీ. దాన్ని ఇందులో చాప్ కటింగ్ చేసి అన్ని గోవులకు పెడతాం. ఆ మెషిన్ దానికోసం తీసుకున్నాం స్పెషల్గా. సర్దార్ కంపెనీ వాళ్ళకి. దేనికి వాడతారు వెహికల్? ఇది ఇప్పుడు చాప్ కటింగ్ అయినా ఇంట్లోకి ఎక్కేస్తుంది. ఎక్కేసి అన్ని షెడ్లకి బండి తిరుగుకుంటూ చేస్తారు వాళ్ళు. వరి గడ్డికి పచ్చిగడ్డికి ఏదైనా గోవులు ఆరోగ్య మన ఫ్రాక్చర్స్ అయితే ఆ రాజేంద్రానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం కోసం అటు తీసుకెళ్తాం. ఇప్పుడు వీటన్నిటి కూడా డాక్టర్ పెట్టారా? ఒక వెటనరీ అసిస్టెంట్ వస్తాడు. స్లోగా సిద్ధం చేయకు, అవన్నీ లేస్తాయి. స్లోగా పోదాం వాటిని డిస్టర్బ్ చేద్దాం. వాటిని మనం నేను గోవులని ఇట్లా విశ్రాంతి తీసుకున్నప్పుడు డిస్టర్బ్ చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. అది రిలాక్స్ మూడ్లో ఉంటుంది. అన్నీ లేస్తాయి. ఇప్పుడు మనం వస్తున్నాం కదా, ఈరోజు కొద్దిగా ఆ ఎగ్జామ్షన్ కోరుకోవాలి అంతే. ఇది ఫస్ట్ వచ్చిన 8 ఆవుల్లో వచ్చిన ఫస్ట్ గోవు ఇది. ఇవి కూడా కటింగ్కి వెళ్ళి తీసుకొచ్చినాయి. ఇవన్నీ అవే. ఇది ఫస్ట్ గోవు. ఇది 8 గోవులు వచ్చినాయి ఫస్ట్ నాకు. ఆ 8 గోవుల్లో ఇది ఫస్ట్. ఇది దీనికి పేరు పెట్టారా? పేరు అన్నీ ఇక నందా అని పెట్టాం. ఫస్ట్ వచ్చిన గోవుడు కాబట్టి నందా. సో ఇవి చూస్తున్న గోవులన్నీ ఒకసారి ఇన్ని 100 గోవులు అన్ని స్లాటర్కి వెళ్తుంటే కబేలాలకు వెళ్తున్నప్పుడు అక్రమంగా నడుస్తున్న కబేలాలకి అక్రమంగా తరలిస్తున్నటువంటి గోవులన్నీ రక్షించి సంరక్షిస్తున్నటువంటి కేంద్రమే యుగతులసి గోమా క్షేత్రం. సో ఇవన్నీ కూడా ఇదేనండి పెద్ద స్తూపం కట్టారు. ఇది గో ధ్వజ్. ఇదేంటండి? గోవు కాదుగా, ఇది పుంగనూరు బుల్. ఇది మనకు తెలిసిన ఫ్రెండ్ ఇచ్చిండే. ఇప్పుడు వీటన్నిటికి కూడా మరి ఎట్లా పిల్లలు పుట్టడం అలాంటివి జరుగుతుంటాయా? ఇవన్నీ నందులు. ఇవన్నీ నందిశాల. ఏది? ఇవన్నీ నందులు. ఇవన్నీ ఈ మొత్తం కనబడే అన్ని నందులే. ఈ 2 సపరేట్ చేశారు. నందులు ఇక్కడ, గోమాతలు అక్కడ, తల్లి పిల్లలు అక్కడ, ఇట్లా డివైడ్ చేసే సెక్షన్. ఇవన్నీ నందులు. మేల్ కౌస్, మేల్ బుల్స్. అది మరి అక్కడ ఆవు ఉంది కదా. మరి కొన్ని నిన్న రాత్రి కొన్ని వచ్చినాయని చెప్పినా కదా నేను. దీంట్లో పెట్టారు. ఇక్కడ ఉన్నాయి, అక్కడ కూడా, అది కూడా చూపిస్తా. ఇది మరి వీటికి ఏంటి? వీటి చేత ఏం చేపిస్తారు అందులో? ఇంకా ఇట్లనే ఈ పోషణ చేస్తున్న కొంతమంది ఎవరైనా సాదుకుంటారంటే నమ్మకస్తులకు ఇస్తా. ఇది పొలంలో పని చేసుకున్నారు ఎవరైనా. నందులు అనగానే అందరూ ఆవులే కావాలంటారు. నందులు అడుగుతానికి ఎవరు ముందుకు రారు. అవును. పెద్దగా ఎడ్లు పెద్దగా ఉంటే అడుగుతారు. అరే ఇదేందా ఎట్లు చూసిపోయి ఏంటిది? తోక కట్ అయిపోయింది. అరే 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 ఏమైంది పాపం? చూడండి తోక తగ్గిపోయింది. చూడండి, ఇది మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో గోవులు ఎట్లా హింసిస్తున్నారో ఈ ఒక తోకను చూస్తే తెలుస్తుంది మీకు. ఇప్పుడే మీ కాలం ముందే దాన్ని తోక ఊసిపోయింది. రాత్రి కంటైనర్లు పట్టుకొచ్చినప్పుడు రాత్రి వచ్చిందండి ఇది. స్తంభం గురించి చెప్పండి ఒకసారి. మీరు ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం ఉంటుంది. అట్లా గోశాలకు కూడా ఒక ధ్వజస్తంభం ఉండాలని ఒక ఆలోచన వచ్చింది నాకు. అని చెప్పేసి 21 ఫీట్ల హైట్లో కింద 7 లోకాలు, పైన 7 లోకాలు ఉంటాయని చెప్పేసి మనం చూసాం కదా, విన్నాము, చూసాము, పుస్తకాలు కూడా రాసి ఉన్నది. సో పైన లాస్ట్ ఉండేటువంటిది గోలోకం. సో గోలోకంలో పైన నేను గోవును పెట్టడం జరిగింది, నందీశ్వరుడు. అతి పురాతనమైనటువంటి శిలని పైన ప్రతిష్ఠించా. చాలా యంత్రం పెట్టి సిద్ధాంతులను అందరు స్థపతులను పిలిపించి ధ్వజస్తంభం, గోశాలకి ధ్వజస్తంభం, గోలోకంలో మనం ఉన్నామన్నటువంటి భావన కలగాలని పూర్తిగా 21 ఫీట్ల పైన, కింద 7 లోకాలు, పైన 7 లోకాలు. ఇదంతా గోలోకం. అది పర్యవేక్షిస్తుంటది. అక్రమంగా గోవులను తరలిచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి మా రాడర్ స్టేషన్ అనుకోండి. అర్థమైంది, కరెక్ట్. ఇదన్నీ వాటర్ తాగడానికి ఇదంతా. అదే ఈ వాటర్ కూడా ఎక్కడ ట్యాప్లు పెట్టేస్తారుగా, పెట్టించేసాము. చాలా ఎంత నీట్గా ఉంటుందో చూడండి. హౌస్ ఎవ్రీ 3 డేస్కి ఒకసారి నీట్గా అడిగేస్తాము. ఇది మన సున్నంతో వీటిని
ఊర్లలో నీళ్లు వెనకట్ల తాగుతుంది నీళ్లు తాగుతుంది చూడు. వెనకట్ల సున్నంతో ఎట్లయితే చేస్తారో అట్లా వీటిని నీట్గా బ్లీచింగ్ పౌడర్ వేసి ఏమి మనం డైరెక్ట్ తాగొచ్చు నీళ్ళు అవి అంత శుభ్రంగా పెడతాం. బా. అది ఎన్ని గాల్లో ప్రాణాలు కలిసిపోయాయి మొత్తం. ఈ పాటికి ఎప్పుడో సప్పరిచ్చేస్తుండే, మాంసం అయిపోతుండే, చర్మంతో బ్యాగులు తయారవుతుండే. ఇవన్నీ కూడా మేత వేయడానికి అన్ని మేత మెంజల్ ఘాట్స్. అది మేతకి, ఇదేమో నీడకి, ఇదేమో నీళ్లు. గోవు ఎప్పుడైనా కూడా ఎండనే కోరుకుంటుంది, తడి నేల కోరుకోదు. మీరు అబ్జర్వ్ చేయండి. ఇంత షెడ్లు ఉన్నా కూడా షెడ్ల కింద గోవులు లేవు. అవును, గోవులు ఎప్పుడు ఎండనే కోరుకుంటాయి. సూర్యకిరణం పడే విధంగానే నాటు గోవులది ఒక ప్రత్యేకత అది. సో అది వర్షం పడితేనే షెడ్ కావాలి దానికి. ఎప్పుడు తడి నేల ఇష్టపడదు గోవు. అదొకటి. ఇక్కడ కూడా ఒక తల్లి బిడ్డలు పుట్టిన కొద్దిసేపటికే చనిపోతే వాటికి ఇక్కడ కూడా ఒక తులసి కోట కట్టి దాంట్లో కూడా కింద పెట్టి చేయించా. అక్కడ చిన్న తల్లిదండ్రులు ఒకటేసారి చనిపోయినాయి. ఇక్కడ ఏదో ప్రమాదం శాతం చనిపోతుంటాయి, అప్పుడు ఇది కట్టించా. ఇది జయ గోమాత జయ తులసి మాత అని. ఎన్ని తల్లిని బిడ్డలు అంటే రెండు చనిపోయాయి. మంచి తల్లి దూడలు. తల్లి చనిపోయిన కొద్దిసేపటికి దూడకి కూడా పాలందక చనిపోతే ఇక్కడ బృందావనం చేయించా చిన్నది. ఇప్పుడు శివకుమార్ గారు, మీరేమో ఈ తల్లి చనిపోయింది, బిడ్డ చనిపోయింది, దీనికి గుళ్ళు కడుతుంటే వీళ్ళేమో లారీలు ఎక్కించి వెళ్ళిపోయి ఈ రకంగా కోసుకుని తినేస్తుంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమి దీని గురించి? అదే శివకుమార్ గారు, అయ్యా వస్తున్నాం. ఇప్పుడు ఇన్ని రకాల సర్వీస్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీరేమో గోవుల్ని, చనిపోయే గోవుల్ని, వేలాది మంది గోవులను మీరు బతికిస్తున్నారు కాకుండా దాని నీడ, దానికి నీళ్లు, దానికి తిండి పెడుతున్నారు. చనిపోయిన గోవులు కూడా ఈ రకంగా గుడిలా కడుతున్నారు. అంటే ఒక గోమాతను ఒక దేవతలాగా మీరు చూసుకుంటున్నారు. మరి ఈ ప్రభుత్వాలు ఎందుకని అసలు కనీసం ఇప్పుడున్న నాకు మరొక బాధ ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం హిందూయిజం వచ్చింది, ఇది హిందూ మతాన్ని ప్రోత్సహిస్తుందని అందరూ అంటుంటారు, క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దృష్టికి అసలు ఇది వెళ్ళిందా మీరు చేసే సేవ? అసలు గత 6 సంవత్సరాల నుండి యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక ఉద్యమ కార్యక్రమాలు మేము చేశాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. వేలాది మంది గోభక్తులు, హిందువులు అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. గోమహా గర్జన అని చెప్పేసి ఎన్టీఆర్ స్టేడియంలో చిన్నజీఆర్ స్వామి వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. మీరు పెట్టారు? అది చాలా పెద్ద ప్రోగ్రాము. ఎప్పుడండి, ఏ సంవత్సరంలో పెట్టారు? 2019లో తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఉన్నప్పుడే గోమహా గర్జన అని చాలా పెద్ద కార్యక్రమం చేశాను. దానికి చిన్నజీఆర్ స్వామి ముఖ్య అతిథిగా వచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రంలో ఉన్న స్వామీజీలందరినీ కూడా పిలిపించడం జరిగింది. గోవుని జాతీయ ప్రాణిగా ప్రకటించాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రిజల్యూషన్ చేసినటువంటి 426 ఆఫ్ 2021లో మేము చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేశాం. అయితే 2019 నుంచి మేము జాతీయ ప్రాణి ప్రకటించాలని మూవ్మెంట్ చేశాం పెద్ద ఎత్తున. అంటే ఈ గోవధ ఆపడానికి కోసము గోవధ నిషేధ చట్టాలని ఉన్నప్పటికీ కూడా అధికారులు మీన వేషాలు లెక్కిస్తున్నారు, డబ్బులకు ఆశపడి గోవులని కబీలాలకు పంపుతున్నారు. కసాయివాని చేతికి మన కళ్ళెదుటనే కనపడుతున్న గోమాత చిత్ర హింసలు గురవుతుంది. సో దీన్ని ఆపాలే అని పెద్ద ఎత్తున మూమెంట్ చేస్తున్నాం మేము 2019 నుంచి. కానీ పాలకుల్లో ఆ చలనం లేదు. మీరు అన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి అయితే అంతకన్నా లేదు. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు పచ్చి అబద్ధాలు మాట్లాడతారు గోమాత విషయం. శివకుమార్ అన్న, మీరు చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారి గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి? ఆయన హిందూయిజం, ఆయన హిందూ మతం, ఆయన మనవాడని చెప్పి అందరూ ఎగబడి ఓట్లు వేస్తారు భారతదేశం అంతా. మీరు ఆయన దృష్టికి తీసుకెళ్ళినట్టయితే దీనికి అద్భుతంగా ఫండ్స్ ఇస్తాడేమో అని అనుకుంటున్నాను నేను. మీరేంటి ఆయన గురించి ఎలా మాట్లాడుతున్నారు? నరేంద్ర మోడీ గారు దేశ ప్రధాని 3వసారి ముచ్చటగా అయ్యాడు. 3 కోటి దేవతలకు మాత్రం మోక్షం లేకుండా అయిపోయింది. వాటికి ఆలన పాలన లేకుండా
దేశం కోసం ధర్మం కోసం అని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వారు గోవుల రక్షణ పైన గోవుల సంరక్షణ పైన వాళ్ళ విధి విధానాలు చెప్పమంటే మాత్రం చెప్పడానికి ఎవ్వరు ముందుకు రారు. గోవు మాతకు సంబంధించినటువంటి ఎజెండా ఏదైనా ఉందంటే ఒక లైన్ మాత్రమే గోవులను సంరక్షించాలి రక్షించాలని చెప్పుకోవడం మాత్రమే ఉంటుంది. కానీ జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. బీజేపీపై శివకుమార్ చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి? పవన్ అందుకోసమే బాబుతో కలిశారా? టీటీడీ బోర్డుపై శివకుమార్ ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు? హిందూ ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి శివకుమార్ ఏం చెప్పారు? స్పెషల్ ఇంటర్వ్యూ విత్ ఎంఎస్ఆర్ పార్ట్ 2లో చూడండి మీ నెంబర్ 1 న్యూస్లో త్వరలో. డోంట్ మిస్ ఇట్.